హాయ్ స్టూడెంట్స్. సో ఈ వీడియోలో నేను చేయబోయే టాపిక్స్ టైప్స్ ఆర్ ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్. అంటే జనరల్గా మనకు బుక్స్లో ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్. సో ఫార్మ్స్ అన్న ఆర్ అదర్వైజ్ టైప్స్ అన్న ఆర్ అదర్వైజ్ కైండ్స్ అన్న ఆర్ కేటగిరీస్ అన్న అన్నీ కూడా ఒకే మీనింగ్లో వస్తాయి. ఓకే, సో టైప్స్, ఫార్మ్స్, కైండ్స్, కేటగిరీస్ ఇవన్నీ కూడా సేమ్ మీనింగ్లో వస్తుంది. ఇట్స్ నథింగ్ బట్ బిజినెస్ ఆర్గనైజేషన్. సో ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్. అయితే ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్ దాని ఒక మీనింగ్ చెప్తాను. ఫస్ట్ సి బిజినెస్ ఆర్గనైజేషన్ అంటేనే ఒక ఇన్స్టిట్యూషన్ అనుకుందాం. బిజినెస్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, నా ప్రీవియస్ వీడియోస్లో కూడా దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో బిజినెస్ ఆర్గనైజేషన్ అంటే ఇన్స్టిట్యూషన్, తెలుగులో చెప్పాలంటే సంస్థ. అయితే ఈ బిజినెస్ ఆర్గనైజేషన్ అనేది డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అన్న మీనింగ్ ఇక్కడ వస్తుంది. సి ఫర్ ఎగ్జాంపుల్, బిజినెస్లో రకరకాల బిజినెస్ అని దీని మీనింగ్ కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటి దగ్గర ఒక షాప్ ఉందనుకుందాం, ప్రొవిజన్ స్టోర్ ఆర్ సూపర్ మార్కెట్. సో అది బిజినెస్. అదేవిధంగా సపోజ్ ఒక మెకానిక్ షాప్ ఉంది, అది కూడా బిజినెస్. సెల్ ఫోన్ షాప్ ఉంది, అది కూడా బిజినెస్. హోటల్ ఉంది, అది బిజినెస్. అదేవిధంగా సినిమా థియేటర్ బిజినెస్, ఫినాన్స్ కంపెనీ బిజినెస్, స్కూల్ బిజినెస్, కాలేజ్ అంటే ప్రైవేట్ కాలేజ్, ఓకే, బిజినెస్. ఇవన్నీ బిజినెస్. సిమెంట్ ఫ్యాక్టరీ బిజినెస్, టెక్స్టైల్ బిజినెస్, గోల్డ్ షాప్ బిజినెస్, అన్ని బిజినెస్లే. కానీ అన్నీ ఒకే రకమైన బిజినెస్లు అయితే కాదు. అయితే ఈ డిఫరెంట్ బిజినెస్ ఏవైతే ఉన్నాయో మనకు వరల్డ్ వైడ్గా అంటే ప్రపంచవ్యాప్తంగా దీన్నంతా తీసుకొచ్చి ఒక మొత్తం ఒక 3 టైప్స్, మేజర్గా 3 టైప్స్, ఇంకా కంట్రీ పట్టించి ఇంకొక 1 or 2 ఎక్స్ట్రా పెరుగుతాయి. అది డివైడ్ చేసేది. సో ఈ ఏవైతే డిఫరెంట్ టైప్స్ అన్నారో అందులో మనకు వచ్చేది సోల్ ప్రొప్రైటర్షిప్ బిజినెస్ ఒకటి, నెంబర్ 2 పార్ట్నర్షిప్ బిజినెస్, నెంబర్ 3 జాయింట్ స్టాక్ కంపెనీ. జాయింట్ స్టాక్ కంపెనీ అన్నా ఆ కంపెనీ అన్నా రెండు ఒకటి. ఇది ఓవరాల్గా ఈ 3 బిజినెసెస్ అయితే ఉంటాయి. బట్ మన ఇండియాలో ఇంకా ఒక 2 బిజినెస్ ఎక్కువ ఉన్నాయి. అవి ఏంటంటే, ఒకటి జాయింట్ ఉంది ఫ్యామిలీ బిజినెస్, రెండవది కోఆపరేటివ్ బిజినెస్. ఇవి ఎస్పెషల్లీ మన ఇండియాలోనే ఇవి ఎక్కువ ఉన్నాయి. అంటే మన కంట్రీలో తీసుకుంటే 5 టైప్స్ ఆఫ్ బిజినెస్. సో ఆల్రెడీ మీకు తెలిసిందే, సోల్ ప్రొప్రైటర్షిప్, పార్ట్నర్షిప్, జాయింట్ స్టాక్ కంపెనీ, కోఆపరేటివ్ సొసైటీ అండ్ జాయింట్ హిందూ ఫ్యామిలీ బిజినెస్. మొత్తం 5 బిజినెస్. అయితే అన్ని బిజినెస్ గురించి ఒకే వీడియోలో చేయాలంటే కుదరదు, కాబట్టి ఒక్కొక్క బిజినెస్ గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి కంప్లీట్ చేస్తాం. సో ఫస్ట్ సోల్ ప్రొప్రైటర్షిప్ బిజినెస్ గురించి మాట్లాడతాం. సోల్ ప్రొప్రైటర్షిప్ బిజినెస్. సోల్ అంటే ఒక వ్యక్తి, ఒక వ్యక్తి అన్నది మీనింగ్ సోల్. ప్రొప్రైటర్షిప్ అంటే ప్రొప్రైటర్ అంటే ఓనర్ని మనం ప్రొప్రైటర్ అంటాం. ఇంకో విధంగా చెప్పచ్చు, ఎంట్రప్రెన్యూర్ అని కూడా అనొచ్చు. సో ఓనర్ అన్న, ప్రొప్రైటర్ అన్న, ఎంట్రప్రెన్యూర్ అన్న 3 ఒకటే. చిన్న చిన్న షాపుల దగ్గర కూడా మనకు తెలుగులో రాసి ఉంటారు ప్రో అని రాసి ఉంటారు, ఇంగ్లీష్లో అయితే ప్రో అని రాసి ఉంటారు. చిన్న అబ్రివేషన్ పెట్టి ఉంటారు, చిన్న అక్కడ కూడా రాసి ఉంటారు ప్రొప్రైటర్ అని చెప్పేసి. అంటే వాళ్ళు తెలుగులో ప్రో అని రాసి ఉంటారు, పేరు రాసి ఉంటారు, ఓనర్ పేరు రాసి ఉంటారు. అదేవిధంగా ఇంగ్లీష్లో అయితే PROP అని పెట్టి ఓనర్ పేరు రాసి ఉంటారు. ఇట్స్ నథింగ్ బట్ ప్రొప్రైటర్. కాబట్టి ఇక్కడ మన సోల్ ప్రొప్రైటర్షిప్ బిజినెస్ ఏదైతే ఉందో దాని మీనింగ్ ఏంటంటే ఒక వ్యక్తి చేసే బిజినెస్ని, అంటే ఓనర్ ఒకే వ్యక్తి ఉంటే దాన్ని మనం సోల్ ప్రొప్రైటర్షిప్ బిజినెస్ అంటాం. అయితే ఇక్కడ షిప్ ఉంది కదా,
అదేంటంటే షిప్ అండ్ ఇట్స్ నథింగ్ బట్ ఆ ప్రాసెస్ని మనం షిప్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్ ఫ్రెండ్ అంటే ఒకరు కాదు కదా. సో ఇద్దరు కలిస్తే వాళ్ళు ఫ్రెండ్షిప్ అంటారు. ఒకరైతే ఫ్రెండ్ అంటాము, ఇద్దరు కలిస్తే మనం ఏమంటాం, వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ చాలా స్ట్రాంగ్ అంటాం, బాగుంది అంటాం. ఫ్రెండ్షిప్ షిప్ అంటే ఏంటి ఇక్కడ, వాళ్ళిద్దరు ఏదైతే ఫ్రెండ్షిప్ అంటే కలిసిమెలిసి తిరుగుతుంటారు, దాన్ని మనం ఏమంటాం అంటే ఫ్రెండ్షిప్ అంటాం. సో షిప్ మీనింగ్ అర్థమైందా. సో అదే పాయింట్ ఇక్కడ తీసుకోండి, సోల్ ప్రొప్రియటర్షిప్. సోల్ అంటే ఒకరు, ప్రొప్రియటర్ అంటే ఓనరు, షిప్ ఇస్ నథింగ్ బట్ ఆ బిజినెస్ ఏదైతే చేస్తున్నారో దాన్ని సోల్ ప్రొప్రియటర్షిప్ బిజినెస్ అంటారు. అయితే జనరల్గా ఈ ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్లో మనకు రెగ్యులర్గా వచ్చే క్వశ్చన్స్ ఏవంటే ఓన్లీ 3 క్వశ్చన్స్ ఉంటాయి జనరల్గా. ఒకటి క్యారెక్టరిస్టిక్స్ అంటే ఫీచర్స్, తెలుగులో లక్షణాలు అంటాము. రెండవది మెరిట్స్ అంటే అడ్వాంటేజెస్, బెనిఫిట్స్, దీన్నే మనం లాభాలు అంటాం. దాని తర్వాత డిమెరిట్స్. డిమెరిట్స్ అంటే నష్టాలు, డిసడ్వాంటేజెస్. సో దీన్ని డిమెరిట్స్ అంటారు. ఈ ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్లో జనరల్గా మనకు వచ్చే క్వశ్చన్స్ ఈ 3 టైప్స్ ఉంటాయి. దీని తప్ప నుంచి ఇంకేం పెద్దగా ఉండదు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం, లక్షణాలు చూద్దాం. సో సోల్ ప్రొప్రైటర్షిప్ బిజినెస్లో క్యారెక్టరిస్టిక్లో ఫస్ట్ సింగిల్ ఓనర్షిప్. ఈ పాయింట్ ఆల్రెడీ ఇప్పుడు ముందే ఎక్స్ప్లెయిన్ చేశాను. సోల్ అంటే ఒకరు, ఓనర్ అంటే ప్రొప్రైటర్, షిప్. ఈ సోల్ ప్రొప్రైటర్షిప్ బిజినెస్లో ఒకరే ఓనర్ ఉంటారు అన్నది ఫస్ట్ లక్షణం. రెండవది నో సపరేషన్ ఆఫ్ ఓనర్షిప్ అండ్ మేనేజ్మెంట్. నో అంటే లేదు, సపరేషన్ వేరే కాదు. నో అంటే లేదు, సపరేషన్ వేరే కాదు. సో అంటే ఏంటి, ఓనర్ దట్ ఈస్ సపరేషన్ కాదు. ఏం సపరేషన్ కాదు, ఓనర్షిప్ మేనేజ్మెంట్. ఓనర్షిప్ మేనేజ్మెంట్ రెండు ఒకటే అని ఇక్కడ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద పెద్ద కంపెనీస్ తీసుకుంటే, లైక్ టాటా కంపెనీస్ కావచ్చు, రిలయన్స్ కంపెనీస్ కావచ్చు, వీటిలంతా ఓనరు దట్ ఈస్ ఓనర్షిప్ మేనేజ్మెంట్ అనేది వేరు ఉంటుంది. ఎందుకంటే ఓనరే, ఫర్ ఎగ్జాంపుల్ అంబానీ ఉన్నారు, మొత్తం అన్ని బిజినెస్లు ఆయనే ఒక చోట కూర్చొని చూడాలంటే కుదరని పని. సో ఆయన ఎక్కువ తిరుగుతూ ఉంటారు. సో కాబట్టి ఆ బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని మేనేజ్ చేసేందుకు సపరేట్గా ఒక టీం ఉంటుంది, ఆ టీం మేనేజ్ చేస్తుంది. బట్ సింగిల్ ఓనర్షిప్ బిజినెస్లో, సోల్ ప్రొప్రైటర్షిప్ బిజినెస్లో అలాంటి అవకాశాలు ఏముండవు. అతనే ఓనరు, అతనిదే మేనేజ్మెంట్, వేరే వాళ్ళు ఎవరు వచ్చి దాన్ని మేనేజ్ చేయరు అన్నది ఇక్కడ పాయింట్. కాబట్టి దీంట్లో రెండో లక్షణం ఏం చెప్తుందంటే, ఓనరు సపరేట్ కాదు, మేనేజ్మెంట్ సపరేట్ కాదు, ఓనర్ సపరేట్ కాదు, ఇద్దరు ఒకటే అని ఇక్కడ చెప్తాను. థర్డ్ ఇస్ ద లెస్ లీగల్ ఫార్మాలిటీస్. లెస్ అంటే తక్కువ, లీగల్ ఫార్మాలిటీస్ దట్ ఈస్ ఏదైతే మున్సిపాలిటీ కావచ్చు, పంచాయతీ కావచ్చు, ఆర్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, దీంట్లో ఈ సోల్ ప్రొప్రైటర్షిప్ బిజినెస్ చేసిన దాంట్లో పెద్ద ఫార్మాలిటీస్ ఏమి ఉండవు. స్టార్ట్ చేయాలంటే మీనింగ్ ఇక్కడ ఏంటంటే, ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏం పెద్ద ఫార్మాలిటీస్ ఏమి ఉండవు. ఎట్లా అంటే లెస్ లీగల్ ఫార్మాలిటీస్. ఒక సపోజ్ ఒక ఫ్యాక్టరీ పెట్టాలంటే దానికి లీగల్ ఫార్మాలిటీస్ ఎక్కువ ఉంటాయి. అంటే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి, సిటీఓ పర్మిషన్ తీసుకోవాలి, పొల్యూషన్ పర్మిషన్ తీసుకోవాలి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్మిషన్ అన్నీ తీసుకొచ్చిన తర్వాత ఫ్యాక్టరీ, చిన్న ఫ్యాక్టరీ అయినా స్టార్ట్ చేయాలంటే టైం పడుతుంది. బట్ ఈ సోల్ ప్రొప్రైటర్షిప్ బిజినెస్ అనేది చిన్న బిజినెస్ కాబట్టి ఇక్కడ మనం పెద్దగా పర్మిషన్ తీసుకొచ్చి చేసేదంతా ఏం ఉండదు. సపోజ్ ఒక సూపర్ మార్కెట్ పెడుతుంటే మీకు ఏం కావాలి, దట్ ఈస్ జిఎస్టీ ఏదైతే ఉందో దాన్ని తీసుకుంటాము, మున్సిపల్ ఆఫీస్లో పర్మిషన్ తీసుకుంటే స్టార్ట్ చేసేసి అయిపోవాలి. ఇంకా చిన్న బిజినెస్ తీసుకుంటే సపోజ్ మనం చూస్తుంటాం శాండీ డే ఆ సంతలో అక్కడ ఇండివిజువల్గా కూర్చొని వ్యాపారం చేస్తుంటారు, అదంతా కూడా సోల్ ప్రొప్రైటర్షిప్ బిజినెస్ కదా. సో వాళ్ళు అక్కడ ఫార్మాలిటీస్ ఏముంటాయి ఇక్కడ, సపోజ్ సంతలో కూర్చొని వాళ్ళు వ్యాపారం చేయాలంటే ఆ కమిటీ ఏదో ఉంటుంది, ఆ కమిటీతో వాళ్ళు పర్మిషన్ తీసుకుంటారు, మేము ఇక్కడ కూర్చొని అమ్ముకుంటాం, దానికి ఏదో వాళ్ళు గేట్ పే చేస్తారు, అమౌంట్ పే చేస్తే అది అంత మినిమం అమౌంట్ సంథింగ్ ఏదో ఉంటుంది, అమౌంట్ పే చేసి వాళ్ళు కూర్చొని అక్కడ వ్యాపారం చేసుకోవచ్చు. దీని నుంచి ఏం పెద్దగా ఫార్మాలిటీస్ ఉండవు అన్నది ఇక్కడ పాయింట్ చూపిస్తుంది. అంటే ఒక పెద్ద కంపెనీతో కంపేర్ చేస్తే ఇక్కడ ఫార్మాలిటీస్ అనేది చాలా చిన్నగా ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి లెస్ లీగల్ ఫార్మాలిటీస్ అంటాం. దాని తర్వాత ఫోర్త్, నో సపరేట్ ఎంటిటీ. ఎంటిటీ అంటే సంస్థ.
నో సపరేట్ అంటున్నాడు. ఇంతకుముందు ఇప్పుడు చూసాం కదా, నో సపరేషన్, ఓనర్షిప్ మేనేజ్మెంట్ సపరేట్ కాదు, రెండు ఒకటే అన్నాం. ఇప్పుడు ఇదే పాయింట్ ఇక్కడ తీసుకోండి, నో సపరేట్ ఎంటిటీ సపరేట్ సంస్థ అని కాదు. ఓనర్ అకౌంట్ అదే బిజినెస్. సపోజ్ ఇప్పుడు ఒకతను మామిడికాయల వ్యాపారం పెట్టుకున్నాడు అనుకోండి, సంతలో కూర్చున్నాడు, అదే అతని బిజినెస్. ఇక్కడ అయితే వేసాడంటే వేరే చోట ఇంకెక్కడ పెడితే అక్కడ అతని బిజినెస్. అంతేగాని ఒక సపరేట్ ఆర్గనైజేషన్ లాగా ఒక పెద్ద బిల్డింగ్ లేదా బిజినెస్ అక్కడ పెట్టేసి ఇది అతని బిజినెస్ అని చెప్పేదంటూ ఏం ఉండదు. కాబట్టి నో సపరేట్ ఎంటిటీ అంటే ఓనర్ అకౌంట్ అక్కడే అది బిజినెస్. అంటే అతను వ్యాపారం చేసుకునే ప్లేస్ అతను బిజినెస్ అకౌంట్. దాని తర్వాత అన్లిమిటెడ్ లయబిలిటీ. ఓకే, అన్లిమిటెడ్ లయబిలిటీ ఇది అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్, చాలా మెయిన్ లక్షణం ఇది, అన్లిమిటెడ్ లయబిలిటీ. లిమిటెడ్ అంటే కొంచెం, అన్లిమిటెడ్ అంటే ఎక్కువ. ఓకే, లయబిలిటీ అంటే అప్పు. సో ఇక్కడ పాయింట్ ఏం చెప్తుందంటే, అన్లిమిటెడ్ లయబిలిటీ మనకి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే, ఒక సోల్ ప్రొపరైటర్, ఒక ఓనర్ బిజినెస్లు కనుక అప్పు చేస్తే అతను ఎంత అప్పు చేసినా పూర్తిగా అతనే దాన్ని పే చేయాలి, అతనే మొత్తం కట్టాలి అన్నది పాయింట్. అది మామూలుగా కదా, అందరూ ఎవరు అప్పు తీసుకుంటే వాళ్ళే అప్పు కడతారు, దట్ ఇస్ కరెక్ట్ మీనింగ్. అయితే ఇక్కడ ఎక్స్ట్రా మెయిన్ పాయింట్ ఏమంటే, అన్లిమిటెడ్ లయబిలిటీలో ఓనర్ బిజినెస్లో అప్పు చేస్తే రేపు ఒకవేళ అతని బిజినెస్ నష్టపోయిన తర్వాత ఆ బిజినెస్లో ఉండే సరుకు అమ్మేసి, ఆ బిల్డింగ్ సంథింగ్ ఏదో మొత్తం ఏదైతే ప్రాపర్టీ, బిజినెస్ సంబంధించిన ప్రాపర్టీ ఏదైతే ఉందో మొత్తం అమ్మేసినా ఇంకా అప్పు మిగిలితే, అప్పుడు అప్పు మిగిలినప్పుడు అతని సొంత ప్రాపర్టీ, అంటే అతనికి ఏదైనా సొంత భూమి లేదు, ఇల్లు సంథింగ్ ఏదో అతని సొంతం ఒక బండి, దట్ ఇస్ వెహికల్ కానీ ఏదైనా ఉంటే అది కూడా అమ్మి కట్టాలి అన్న పాయింట్ ఇక్కడ చూపిస్తుంది. అన్లిమిటెడ్ లయబిలిటీ అంటే సింపుల్గా చెప్పాలంటే, ఒక సోల్ ప్రొపరైటర్షిప్ బిజినెస్లో ఓనర్ ఎంతైతే అప్పు చేస్తాడో అప్పు మొత్తం అతనే కట్టాలి. రెండో పాయింట్, అతని వ్యాపారంలో ఉండే ప్రాపర్టీ మొత్తం అమ్మినా ఇంకా అప్పు మిగిలితే అతని సొంత ప్రాపర్టీ అయినా అమ్మి కట్టాల్సి ఉంటుంది. ఇది గవర్నమెంట్ ఆర్డర్. ఓకే, దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఈ అన్లిమిటెడ్ లయబిలిటీ అనేది మనకు అన్ని బిజినెసెస్లో ఈ కామన్గా చూపిస్తుంది. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టు. నెక్స్ట్ లాస్ట్ వన్ ఇస్ ద వన్ మ్యాన్ కంట్రోల్. ఇప్పుడు ఆల్రెడీ తెలిసింది మీకు, సోల్ ప్రొపరైటర్షిప్ అంటే ఒక వ్యక్తి, సింగిల్ ఓనర్. సో వన్ మ్యాన్ కంట్రోల్. సో వన్ మ్యాన్, ఒక వ్యక్తి కంట్రోల్. ఆ బిజినెస్ మొత్తం ఎవరు కంట్రోల్ చేస్తారు? ఒక వ్యక్తే కదా కంట్రోల్ చేస్తాడు, ఇంకెవరు వచ్చి ఇతను సపోర్ట్ చేయరు కదా. కాబట్టి వన్ మ్యాన్ కంట్రోల్ అంటే సోల్ ప్రొపరైటర్షిప్ బిజినెస్లో ఒకే అతను మొత్తం బిజినెస్ అంతా కంట్రోల్ చేసుకుంటాడు. అంటే సరుకు తెచ్చుకునేది అతని, సరుకు పెట్టుకునేది అతని, షాప్ అమ్మడం అతని, లాస్ట్కి షాపు మూయడం కూడా అతనే. సో కాబట్టి వన్ మ్యాన్ కంట్రోల్ అని అంటారు. లక్షణాలు అయిపోయినాయి. నెక్స్ట్ మెరిట్స్. అంటే ఈ సోల్ ప్రొపరైటర్షిప్ బిజినెస్ చేసేందుకు ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి అంటే, ఇప్పుడు సపోజ్ నేను సోల్ ప్రొపరైటర్షిప్ బిజినెస్ చేస్తే నాకు ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి అంటే, నాకు లాభాలు ఉంటాయి అనేది పాయింట్. ఫస్ట్, ఈజీ టు ఫార్మ్ అండ్ వైండ్ అప్. ఈజీ టు ఫార్మ్, ఈజీ అంటే ఏంటి? చాలా ఈజీగా అంటాం కదా. సో సోల్ ప్రొపరైటర్షిప్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే తక్కువ క్యాపిటల్తో కూడా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర ఓన్లీ 1000 రూపీస్ ఉందనుకోండి. సో 1000 రూపీస్తో నేను వ్యాపారం ఈజీగా స్టార్ట్ చేయొచ్చు. 1000 రూపీస్ అంటే ఇంకా తక్కువలో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. సపోజ్ మా ఇంటి ముందర ఒక అరుగు ఉంది, సపోజ్ బండ ఒకటి ఉంది. సో ఆ బండ పైన నేనేం చేశాను, సరుకు తీసుకొస్తాను. 1000 రూపాయలు కానీ చాక్లెట్ డబ్బాలు ఒక 2, లేసు కుర్కురేలు ఒక 4 షీట్లు, అరటిపండ్లు, ఇంకేదైనా చిన్న చిన్న వస్తువులు మొత్తం ఒక 1000 రూపాయలకి సరుకు తెచ్చుకున్నాను. మా ఇంటి ముందర ఒక గోని సంచి వేసి దానిపైన ఈ సరుకు అంతా పెట్టేసి కూర్చున్నాను. వ్యాపారం స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ ఫార్మాలిటీస్ ఏం లేవు, తక్కువ క్యాపిటల్తో నేను బిజినెస్ స్టార్ట్ చేసుకుని ఈజీగా స్టార్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ అండ్ వైండ్ అప్. వైండ్ అప్ అంటే క్లోజ్ చేసేయడం. వైండ్ అప్, WINDUP, వైండ్ అప్ అంటే క్లోజ్ చేయడం. ఇప్పుడు నాకు సరిగ్గా వ్యాపారం జరగలేదు, లేదా నాకు ఇంకేదైనా వర్క్ వచ్చింది, నేను వేరే పని చేసుకుని వెళ్ళిపోతున్నాను, ఈజీగా ఏముంది, ఆ చాక్లెట్లు బిస్కెట్లు
మా ఇంట్లో పిల్లలకి ఇచ్చేసినా లేదు, మా బంధువులు కానీ మా పక్కింటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇచ్చేస్తే ఆ చాక్లెట్ బిస్కెట్లు అన్నీ అయిపోతాయి, అరటిపండ్లు లేసు కుర్కురేలు మొత్తం అయిపోతాయి, అంగడి ఎత్తేసాను అయిపోయింది. కాబట్టి ఈ లాభాలు ఏంటంటే ఈజీగా స్టార్ట్ చేయొచ్చు, ఈజీగా క్లోజ్ చేసేయచ్చు, అందుకు ఫస్ట్ వన్. అండ్ సెకండ్ ఇస్ ద క్విక్ డెసిషన్ అండ్ ప్రాంప్ట్ యాక్షన్. క్విక్ డెసిషన్, ఈ చిన్న బిజినెస్ కాబట్టి నేను ఏ డెసిషన్స్ తీసుకుంటే అదే ఇమీడియట్గా ఎప్పుడైతే నేను డెసిషన్ తీసుకుంటానో ఇమీడియట్గా అది ఫార్మేషన్లో వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశాను, చిన్న అంగడి పెట్టాను, సరుకులను తెచ్చి పెట్టుకున్నాను. సపోజ్ కస్టమర్ వచ్చేసి పాలు పెరుగు అడిగారు, ఎంతవరకు నేను అనుకోలేదు పెడతామని చెప్పేసి. ఇప్పుడు వాళ్ళు అడిగారు, ఇమీడియట్ నా మైండ్ థాట్ వచ్చింది, ఓకే పాలు పెరుగు కావాలి. సో ఇమీడియట్గా నేను ఏం చేశాను, నెక్స్ట్ డే ఏంటంటే పాలు పెరుగు తెచ్చిపెట్టుకున్నాను. అంటే క్విక్ డెసిషన్. నేను ఎప్పుడైతే అనుకుంటానో ఇమీడియట్గా అది ఫార్మేషన్లో తెచ్చేసుకుంటాను. సో మనం పెద్ద బిజినెస్ కంపేర్ చేస్తే అక్కడ అలాగా చేయలేము, ఇక్కడైతే ఈజీగా చేసేవాళ్ళం. ప్రాంప్ట్ యాక్షన్, నేను అనుకున్నాను ఇప్పుడు అదేదో తెచ్చిపెట్టినా, ఇదే ప్రాంప్ట్ యాక్షన్. అనుకున్నాను డెసిషన్, ప్రాంప్ట్ యాక్షన్, అనుకున్న విధంగా చేయడం ప్రాంప్ట్ యాక్షన్. ద నెక్స్ట్ డైరెక్ట్ మోటివేషన్. డైరెక్ట్ మోటివేషన్, సి మోటివేషన్ అంటే ఎంకరేజ్మెంట్. సో నాకు ఈ సోల్ ప్రొప్రైటర్షిప్ బిజినెస్లో ఏం ఎంకరేజ్ చేస్తుందంటే, నేను ఎక్కువ కష్టపడడానికి డైరెక్ట్గా ఏమి నాకు ఎంకరేజ్ చేస్తానంటే ప్రాఫిట్. ప్రాఫిట్ అంటే ఏంటి, బిజినెస్ మిగతా దాంట్లో ప్రాఫిట్ ఉండదా అంటే ఉంటుంది, కానీ ఇక్కడ నేను ఎంత కష్టపడతానో మొత్తం ప్రాఫిట్ నాకే. ఆల్రెడీ మీరు చూస్తుంటారు చిన్న చిన్న బిజినెస్ వాళ్ళు, అంటే షాప్స్, ప్రొవిజన్ స్టోర్స్, ఇవన్నీ కూడా మీరు చూస్తుంటారు. పొద్దునే వాళ్ళు 5 గంటలకంతా వెళ్ళేసి మార్కెట్కి వెళ్తారు, వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు మొత్తం తీసుకొని మొత్తం స్కూటర్లో, దట్ ఈస్ టీవీఎస్ ఎక్సెల్ సంథింగ్ ఏదో పెద్ద బండిలో మొత్తం సరుకు పెట్టుకొని ఆ వెజిటేబుల్స్ కానీ ఇంకా ప్రొవిజన్స్ కానీ మొత్తం మొత్తం పెట్టేసుకొని కరెక్ట్గా 6-6:30కి అంతా కూడా షాప్కి వచ్చేస్తారు. ఆల్రెడీ పొద్దున్నే షాప్ ఓపెన్ చేసి పెట్టుకుంటారు. ఇవన్నీ పేర్చుకొని మళ్ళీ ఇంకా అక్కడ నుండి బిజినెస్లో అతను కూర్చున్న తర్వాత నైట్ 10-11 వరకు వ్యాపారం చేస్తాడు. మళ్ళీ దాని తర్వాత అతనే మొత్తం క్లోజ్ చేసి వెళ్ళిపోతాడు. అంటే ఇంత కష్టం, అంటే మార్నింగ్ 5 నుండి నైట్ 11 వరకు అతను ఎందుకు కష్టపడతాడు అంటే, ఎంత కష్టపడితే అంత ప్రాఫిట్ అతనికే కాబట్టి, దీంట్లో షేరింగ్ లేదు కదా, వేరే వాళ్ళకి ఎవరికి షేరింగ్ లేదు కాబట్టి మొత్తం అతనికే ప్రాఫిట్ కాబట్టి ఇది డైరెక్ట్ మోటివేషన్. ఓకేనా. నెక్స్ట్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ ఆపరేషన్. ఫ్లెక్సిబుల్ అంటే చేంజెస్ చేసుకోవడం. ఫ్లెక్సిబిలిటీకి ఆపోజిట్ ఏంటంటే రిజిడ్. రిజిడ్ అంటే చేంజెస్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్, రబ్బర్ బ్యాండ్ ఉంది, ఇట్ ఇస్ ఎ ఫ్లెక్సిబుల్. స్కేల్ రిజిడ్, దాన్ని మనం తిప్పలేము. అది రబ్బర్ బ్యాండ్ అనుకోండి, ఈజీగా తిప్పగలుగుతాం. కాబట్టి ఫ్లెక్సిబిలిటీ, ఈజీ చేంజెస్. ఇక్కడ సోల్ ప్రొప్రైటర్షిప్ బిజినెస్లో ఫ్లెక్సిబిలిటీ ఆపరేషన్స్ అంటే చేసే యాక్టివిటీ, బిజినెస్లో చేసే యాక్టివిటీస్, పనులు, బిజినెస్ చేసే పనులు. అయితే ఇక్కడ ఏమన్నాడు, ఫ్లెక్సిబుల్ అంటే సపోజ్ ఇప్పుడు ఒకటి అనుకున్నాను, దాని ప్రకారం చేసుకుంటూ పోతున్నాను. సపోజ్ నేను ఇట్లా కాదు ఇట్లా చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను మార్చుకున్నాను. సో ఫ్లెక్సిబుల్, నేను ఎప్పుడు అనుకుంటే అట్లా ఆ విధంగా మార్చేసుకుంటాను. సపోజ్ నా బిజినెస్ లేదు, వేరే ఐటమ్స్ పెట్టుకున్నాను, ఇప్పుడు ఇది వద్దు వేరేది మార్చేసుకుంటాను. దాన్ని ఫ్లెక్సిబుల్ ఇన్ ఆపరేషన్స్ అంటారు. దెన్ నెక్స్ట్ మెయింటెనెన్స్ ఆఫ్ బిజినెస్ సీక్రెట్స్. మెయింటెనెన్స్ ఆఫ్ బిజినెస్ సీక్రెట్స్. ఇప్పుడు ఒక వ్యక్తి వ్యాపారం చేస్తున్నప్పుడు వేరే వాళ్ళు చెప్తారు, రైతులు నాకు ఎంత బిజినెస్ జరుగుతుంది, నాకు ఎంత ప్రాఫిట్ వస్తుంది చెప్తారు. ఎవరు చెప్పరు. ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా, ఎంత బంధువు అయినా ఎవరికి చెప్పరు. బిజినెస్ సీక్రెట్ మొత్తం అతని మనసులో దాచుకుంటాడు, పక్కన వాళ్ళకి గురించి చెప్పడు. వ్యాపారం చెప్తాడు, ఉదాహరణ చెప్తాడు, అప్రాక్సిమేట్గా ఆయనకి జరుగుతుందని. అంతేగాని నాకు ఎంత ప్రాఫిట్ వస్తుంది అంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ వాడు పెట్టాడు, విన్నవాడు ఇమీడియట్గా ఆ బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. కాబట్టి బిజినెస్ సీక్రెట్స్ అంతా కూడా దాచుకుంటారు. నెక్స్ట్ పర్సనల్ టచ్. పర్సనల్ టచ్ ఎవరికంటే కస్టమర్స్తో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, రిలయన్స్ కంపెనీ ప్రోడక్ట్స్ మీరు, నేను అందరూ వాడుతున్నాం. అయితే అంబానీతో మనకి ఏమైనా టచ్ ఉందా? మనం వాళ్ళ కస్టమర్ అయితే మనం టచ్ ఉందా? ఓనర్తో టచ్ ఉందా? నాకు మీకు లేదు, నాకు లేదు. అంబానీతో కాంటాక్ట్స్ మనకు లేదు. బట్ అదే మీ ఇంటి దగ్గర షాప్ లేదు, మా ఇంటి దగ్గర మాకు షాప్. సో వీళ్ళు ఆ ఓనర్స్, ఆ షాప్ కీపర్ ఎవరుతున్నారో వాళ్ళతో మనకు బాగా టచ్ ఉంటుంది. టచ్ అంటే ఇక్కడ కాంటాక్ట్స్, మనం మాట్లాడతాం, రెగ్యులర్గా మాట్లాడతాం, ఒకరికొకరు ఐడియాస్ షేర్ చేసుకుంటాము, ఇవన్నీ ఉంటాయి కాబట్టి పర్సనల్ టచ్. ఓకే, సో ఇవన్నీ కూడా లాభాలు ఉంటాయి, బెనిఫిట్స్. నెక్స్ట్ ఇస్ ద డీమెరిట్స్. డీమెరిట్స్ అంటే
ఈ సోల్ ప్రొప్రైటర్షిప్ బిజినెస్ చేసే దాంట్లో ఇబ్బందులు కానీ ఆ నష్టాలు ఏమున్నాయి అనేది చూస్తే ఫస్ట్ లిమిటెడ్ రిసోర్సెస్ అంటే వనరులు వనరులు అంటే మన బిజినెస్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దాని అంతా కూడా మనం వనరులు అంటాం. అంటే డబ్బు కావచ్చు, రా మెటీరియల్ కావచ్చు, సరుకు కావచ్చు, మ్యాన్ పవర్ కావచ్చు, ఇదంతా కూడా వనరులు లిమిటెడ్ అంటాం. మనం సోల్ ప్రొప్రైటర్షిప్ బిజినెస్ స్టార్ట్ చేస్తే మనం ఒక్కరే దాంట్లో క్యాపిటల్ పెడతాం కాబట్టి మనం ఎంత క్యాపిటల్ పెట్టినా మన స్తోమత ఎంత ఉందో అంతే ఉంటుంది, దాని నుంచి పెద్దగా. సపోజ్ నా స్తోమత 5 లక్షలు అనుకోండి, మీ స్తోమత 10 లక్షలు అనుకోండి, ఇంకో వ్యక్తికి 15 లక్షలు అనుకోండి, ఇంకొకరికి 2 లక్షలు అనుకోండి. వాళ్ళ స్తోమత పట్టించే వాళ్ళు బిజినెస్ చేయగలుగుతారు. కాబట్టి లిమిటెడ్ రిసోర్సెస్ మనం ఎంత పెట్టినా ఒక వ్యక్తి మొత్తం పెట్టాలి కాబట్టి పెద్దగా వాటికి రిసోర్సెస్ అనేది ఎక్కువ ఉండదు అనేది పాయింట్. లిమిటెడ్. రెండవది ల్యాక్ ఆఫ్ కంటిన్యూటీ. ఒక సోల్ ప్రొడక్షన్ బిజినెస్లో పెద్ద ప్రాబ్లం ఏంటంటే అతను ఉంటేనే అంగడి ఉంటుంది, అతను లేకుంటే వ్యాపారం లేదు. సపోజ్ మీ ఇంటి దగ్గర బిజినెస్ షాప్ కీపర్ తీసుకోండి, సోల్ ప్రొడక్షన్ బిజినెస్. అతను ఉంటే షాప్ ఓపెన్ చేస్తాడు. సపోజ్ అతను ఎక్కడైనా వేరే ఫంక్షన్కి వెళ్ళాడు, ఎవరికైనా మ్యారేజ్ ఉంది, షాప్ క్లోజ్, వెళ్ళిపోతాడు. నో బిజినెస్. ల్యాక్ ఆఫ్ కంటిన్యూటీ అంటే కంటిన్యూటీగా ఉండదు అనేది పాయింట్. సపోజ్ అతనికి ఫీవర్ వచ్చింది, షాప్ క్లోజ్, నో బిజినెస్. సపోజ్ అతనికి యాక్సిడెంట్ అయింది, షాప్ క్లోజ్, నో బిజినెస్. సో ఈ విధంగా అతనికి ఏ ఇబ్బంది ఉన్నా కూడా షాప్ క్లోజ్ చేయాల్సిందే, బిజినెస్ క్లోజ్ చేయాల్సిందే. కాబట్టి ల్యాక్ ఆఫ్ కంటిన్యూటీ. సో నెక్స్ట్ నాట్ సూటబుల్ ఫర్ లార్జ్ ఆపరేషన్స్. సో సోల్ ప్రొప్రైటర్షిప్ ఒక వ్యక్తే కాబట్టి ఈ బిజినెస్ ఏదైతే ఉందో పెద్ద పెద్ద బిజినెస్లకు ఇది వర్తించదు, చేయలేము అంటారు. సో ఒక వ్యక్తే అన్ని చేయాలంటే కుదురుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద హోటల్ పెట్టాలనుకోండి, హోటల్ పెడితే ఒక వ్యక్తి మొత్తం అతనే సరుకు తెప్పించుకోవాలి, అతనే వంటలు చూసుకోవాలి, అతనే క్యాష్ కౌంటర్ చూసుకోవాలి, అతనే కస్టమర్ చూసుకోవాలి. ఇవన్నీ చేయాలంటే ఈ ఎక్కడో చోట అతనికి నష్టమే జరుగుతూ ఉంటుంది. ఓకే, కాబట్టి ఇది పెద్ద బిజినెస్లు చేయలేము. దాని లాస్ట్ వన్ లిమిటెడ్ మేనేజరియల్ ఎక్స్పర్టైజ్. లిమిటెడ్ అంటే తక్కువ, మేనేజరియల్ అంటే మేనేజ్ చేయడం, ఎక్స్పర్టైజ్ అంటే స్పెషలైజేషన్ లేదు. ఒక వ్యక్తికి ఒక ఫీల్డ్లోనే ఒకటో రెండో ఫీల్డ్లో అతను కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, అయితే అన్ని ఫీల్డ్లో అతనికి ఎక్స్పీరియన్స్ ఉండదు. కాబట్టి ఇతను ఏదైతే బిజినెస్ చేస్తున్నాడో ఇతనికి పెద్దగా అవేర్నెస్ అని ఉండదు. కాబట్టి ఈ బిజినెస్ కూడా అంతంత మాత్రమే ఉంటుంది అనేది పాయింట్. ఓకేనా? సో ఇవన్నీ కూడా పాయింట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. దీని నుంచి ఇంకా పెద్దగా టాపిక్స్ ఏమి ఉండవు సోల్ ప్రొప్రైటర్షిప్ బిజినెస్లో. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు క్లియర్గా అండర్స్టాండ్ అయితే ఈ వీడియోని, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మీరు వ్యూస్ అయితే నాకు వస్తున్నాయి, చాలామంది చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయడంలో చాలామంది వదిలేస్తున్నారు. మీరు ఎక్కువ సబ్స్క్రైబ్ చేస్తే ఈ వీడియో చాలా స్టూడెంట్స్ వరకు చేరేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి నాకు సపోర్ట్ చేయండి. ఓకేనా?